హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. సో సమ్మర్ వచ్చేసింది, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగానూ ఉంటుంది అండ్ మనకి ఈవినింగ్స్ సాయంత్రం తినడానికి పొట్టగా హాయిగా ఉండేలాగా ఒక మరమరాలు మిక్చర్ అయితే చేపిస్తున్నాను అనమాట. మా అబ్బాయితోనే స్టార్ట్ చేయించాను. సో ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్, టమాటో, క్యారెట్, కుకుంబర్, కొంచెం మామిడికాయ తురుము అండ్ ద్రాక్ష పళ్ళు, అంటే మనకి ఇష్టం వచ్చిన పళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆ రోజు ద్రాక్ష పళ్ళు యాడ్ చేసుకున్నాను అండ్ ఉడకబెట్టిన పెసలు అనమాట. పెసలు, తర్వాత కొంచెం మసాలా పౌడర్, దానికి ఏంటంటే కొంచెం పెప్పర్, కారం, చిల్లీ పౌడర్, తర్వాత ఏంటంటే కొంచెం ఆమ్చూరు, తర్వాత చాట్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట. శనక్కాయలు ఏమో వేయించినవి కొంచెం, తర్వాత శనగలు. దీనికి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ మరమరాలు. సో మరమరాలతో మిక్చర్ చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే ఫ్రూట్స్ అండ్ వెజెస్ రెండు కలిపి చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక గిన్నెలో మరమరాలు తీసుకుంటున్నాను. ఎన్ని కావాలంటే అంటే మనం ఎంతమంది ఉంటున్నాం క్వాంటిటీని బట్టి నేను అయితే తీసుకున్నాను. సో దాంట్లో ఉడకబెట్టిన పెసలు, శనగలు వచ్చి పొట్టుతోనే వేస్తాను అనమాట. అవి చాలా బలం అని చెప్పి నేను విన్నాను. సో రీసెంట్ టైమ్స్లో బాగా వాడుతున్నాను. అండ్ ఇప్పుడైతే మనము తయారు చేసుకున్న అన్ని వెజ్జెస్ చాప్ చేసుకోవాలి సన్నగా. సో ఇదంతా వచ్చేప్పటికి ఆయాన్ని తయారు చేశాడనమాట. చాలా బాగా చేశాడు. అండ్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది ఈ వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ చేయడానికి. నాకు కొంచెం ఓపిక చాలా తక్కువ, కానీ వాడిని ఎంగేజ్ చేయించాలి అని చెప్పి కూర్చోబెట్టి అన్నీ నేను తోలు తీసి చక్కగా వాడికి కట్ చేసి ఇస్తే పెద్ద పెద్ద ముక్కలు వాడి చక్కగా చాప్ చేసి ఇచ్చాడు అనమాట. సో అన్ని రకాల కూరగాయ ముక్కలు, కొంచెం పళ్ళు కూడా వేసేసుకున్నాము. వీలైతే మనం దీంట్లో పైనాపిల్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, దానిమ్మ గింజలు కూడా. సో ఇప్పుడైతే మసాలా పౌడర్ కూడా వేసేసుకోవాలి. సో మామిడికాయ ఉంది కాబట్టి నేను లెమన్ అయితే పిండుకోవట్లేదు ఈరోజు. అండ్ ఇప్పుడు కొంచెం వచ్చి బూందీ కానీ ఏదైనా ఎనీ మిక్చర్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే అది కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు కనుక మనకి ఉంటే కనుక కొంచెం పుదీనాను, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని చక్కగా చేతితో కలిపితేనే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో మసాలా అంతా దానికి పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లో కొంచెం ఆమ్చూరు కూడా యాడ్ చేసుకున్నాను, నేను ముందే మసాలాలు యాడ్ చేసేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకు చక్కగా తింటుంటే పులుపుగా తగులుతూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఇదంతా చక్కగా వేసేసుకుని అంత మిశ్రమాన్ని సూపర్గా మిక్స్ చేసేసుకొని చక్కగా చిన్నప్పుడు పొట్లం కట్టుకుని పొట్లం మిక్చర్ అమ్మే వాళ్ళు చూసారా, అలా అయితే వాడికి ప్యాక్ చేసి ఇచ్చాను, వాడికి నా బాల్యంలో నేను తిన్నట్టుగా. సో ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.